వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. మనకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మీరు గమనించి ముఖ్యంగా కొత్త బ్యాచ్ మనం రెండవ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. హెచ్జిటి అండ్ ఎస్ఏ సోషల్ మ్యాథ్స్ బయాలజీ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. కొత్త బ్యాచ్ మళ్ళీ 8వ తేదీ మార్చి 8వ తేదీ వచ్చి రావాల్సిందిగా కోరుచున్నా. మార్చి 8 నుంచి మిగతా వాళ్ళు హెచ్జిటి కొత్త బ్యాచ్ మార్చి 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఒక నెల ముందు రావచ్చు, ఇంకొక నెల తర్వాత రావచ్చు. దాంతో సంబంధం లేకుండా మన బ్యాచెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఆదివారము 160 మార్క్స్కు ఆ వారంలో జరిగినటువంటి సిలబస్ను టెస్టుగా మనం పెట్టడం జరుగుతుంది. మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత మీకు 100 డేస్లో సిలబస్ అయిపోతుంది. 100 డేస్లో సిలబస్ అయిపోయిన తర్వాత ఒక 10 మోడల్ గ్రాండ్ టెస్ట్లు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మోడల్ గ్రాండ్ టెస్ట్. అంతేకాకుండా ప్రతిరోజు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద మీకు ప్రతిరోజు ఒక 5 బిట్లు డైలీ టెస్ట్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ప్రతిరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద 5 బిట్లు మీతో నేర్పించడం జరుగుతుంది. నారాయణ డిఎస్సిలో ఫ్యాకల్టీ క్వాలిటీగా ఉంటారు. దాదాపు 2025లో 1000 మంది ఉద్యోగాలు సాధించారు. కాబట్టి డిఎస్సి అంటేనే ఇంకొక ఛాన్స్ లేకుండా ఉండాలి. ఇంకొక ఛాన్స్ తీసుకోవద్దండి పేరెంట్స్ దగ్గర నుంచి. ఇప్పుడే మీకు చాలా ఛాన్సెస్ ఇచ్చారు. ఎందుకంటే పేరెంట్స్ నిన్ను డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేపించారంటే నువ్వు టీచర్ కావాలనే కోరికతో అక్కడ నిన్ను చేర్పించి చాలా లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టారు. అంతేకాకుండా గతంలో 2025 డిఎస్సి నువ్వు మిస్ అయినావు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2025 డిఎస్సి ఒక భారీ డిఎస్సి. 16,000 పోస్టులు వచ్చినప్పుడు నువ్వు మిస్ అయినప్పుడు 16,000 పోస్టులు వచ్చినప్పుడు నువ్వు జాబ్ మిస్ అయ్యావు. డిఫరెంట్ కారణాలు ఏది ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ దగ్గర ఒక లాస్ట్ ఛాన్స్ తీసుకోండి. లాస్ట్ ఛాన్స్ ఇది, ఇంకా రాయొద్దండి. ఎందుకంటే ఇది ఒక చివరి ఛాన్స్. ఎందుకంటే అది కూడా చెప్తున్నాము, వెంటనే డిఎస్సి వస్తుంది కాబట్టి. గతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే డిఎస్సి కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. 2018లో డిఎస్సి జరిగితే 2025 వరకు డిఎస్సి లేదు. వాళ్ళు ఎంత కష్టం అనుభవించి ఉంటారు. దాదాపు 4, 5, 6 సంవత్సరాలు డిఎస్సి కోసం వెయిట్ చేయడం జరిగింది. మీకు ఆ పరిస్థితి లేదు. 25 అయిపోతానే 25లో డిఎస్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క అదృష్టం నీకు ఇంకా అదృష్టం ఉందనే చెప్పాలి. 2025లో నువ్వు పోగొట్టుకున్నప్పటికీ 26లో వెంటనే నీకు అవకాశం దొరికిందంటే అది ఒక నీకు జాబ్ రావడానికి ఎక్కడో ఇంకా నీకు అదృష్టం ఉందని చెప్పాలి. ఈ అదృష్టాన్ని ఉపయోగించుకోండి. నారాయణ డిఎస్సి మనము టీచర్లను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ. ఇప్పటికే దాదాపు 4,000 మందిని టీచర్లుగా తయారు చేశాం. అందరూ కూడా ఏ మండలం రాష్ట్రం అంతా కూడా నారాయణ డిఎస్సి స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా టీచర్ కావాలంటే మార్చి 8వ తేదీ జరిగేటువంటి ఒక కొత్త బ్యాచ్కి మీరు ఫ్రీ మెగా డెమో జరుగుతుంది. ఆ రోజు మీరు అటెండ్ కండి. మీ యొక్క డౌట్స్, గతంలో మీరు పర్సనల్గా కూడా మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. పర్సనల్ కౌన్సిలింగ్ ఏంటంటే గతంలో మనం ఏం చేసాం, నాతో వచ్చి కూర్చొని మాట్లాడితే నువ్వు ఎక్కడ తప్పు చేసావు, ఎందుకు మిస్ అయింది అనేటువంటిది మన ఇద్దరం కలిసి డిస్కస్ చేసి ఇప్పుడు ఎలా వెళ్ళాలనేటువంటి ఒక కొత్త ప్లానింగ్ నీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లానింగ్లో నువ్వు 100% సక్సెస్ చేసి నేను టీచర్గా తయారు చేయడమే నారాయణ డిఎస్సి తిరుపతి లక్ష్యంగా తీసుకుంటాం. కాబట్టి
ఇది ఒక గొప్ప వేదిక. దాదాపు 72 మంది ఫ్యాకల్టీ హేమాహేమీలు కలిగినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. రాష్ట్రంలో ఎస్జిటితో పాటు ఆల్ స్కూల్ అసిస్టెంట్ మనం నడపగలిగేది ఒక ఏకైక నారాయణ డిఎస్సి మాత్రమే. గతంలో కూడా సోషల్ అండ్ బయాలజీ, మ్యాథమెటిక్స్లో అత్యధిక పోస్టులు వచ్చాయి. బయాలజీలో హెవీగా వచ్చి దాదాపు ఉన్నటువంటి పోస్టులో 80% చిత్తూరు జిల్లాలో నారాయణ డిఎస్సి విద్యార్థులే ఉన్నారు. ఇది గర్వంగా మీకు చెప్తున్నా. మేము ఆల్రెడీ ప్రూవ్ చేశాం. ఫ్యాకల్టీ విషయంలో కానీ, ఎగ్జామ్స్ విషయంలో కానీ, రిజల్ట్స్ విషయంలో కానీ 100% మేము ప్రూవ్ చేశాం. అది మా స్టూడెంట్స్ యొక్క డేటా మా దగ్గర ఉంది. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో వాళ్ళతో కూడా మీకు ఫోన్ ద్వారా కూడా మాట్లాడిస్తాము. కాబట్టి మనం కొత్తగా నారాయణ డిఎస్సి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే తెలియని విద్యార్థులు చాలామంది తెలియకుండా ఎక్కడంటే అక్కడికి పోయి, ఎందుకంటే పోవడం కాదు ఇంపార్టెంట్, మళ్ళా నువ్వు ఒక్కసారి మిస్ అయితే ఎప్పుడొస్తుందో డిఎస్సి తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వెంటనే డిఎస్సి రావడం అనేది ఒక అదృష్టంగా భావించి మార్చి 8వ తేదీ గుర్తుపెట్టుకో మిత్రమా, మార్చి 8వ తేదీ నీకు మెగా డెమో ఉంటుంది ఎస్జిటి వాళ్లకు. అండ్ మెగా డెమో మార్చి 8 ఎస్జిటి అండ్ ఎస్ఏ, బయాలజీ, సోషల్ అండ్ మ్యాథ్స్ వాళ్ళు రెడీగా ఉండండి. ఇప్పుడు కామన్ సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి. త్వరలో మీకు ఇంటర్మీడియట్ సిలబస్ని డివిజన్ చేస్తాం. ఇంటర్మీడియట్ సిలబస్ డివిజన్ చేసి మీకు సపరేట్గా క్లాసెస్ రన్ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా రాష్ట్రంలో ఎక్కడ స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ లేవు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీరు నారాయణ డిఎస్సి కాల్ చేసి మీరు సీట్ను రిజర్వ్ చేసుకొని 8వ తేదీకంతా వచ్చేటువంటి విధంగా చూసుకోవాలి. ఈ 1వ తేదీ నుంచి మన నారాయణ డిఎస్సి తిరుపతి యాప్లో డైలీ మీరు రాలేనటువంటి వాళ్ళకు ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ మాదిరి. మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే మీరు రాలేనటువంటి వాళ్లకు ఈరోజు జరిగిన మాస్టర్ చెప్పినటువంటి ఈరోజు జరిగినటువంటి నోట్స్ను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నోట్స్ PDF నోట్స్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యాప్లో. అలాగే డైలీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. డైలీ టెస్ట్ మన దగ్గర ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఓకే, ఎస్జిటి వాళ్ళు డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్లీ టెస్ట్ ఉంటుంది. వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది, వీక్లీ టెస్ట్ 160 మార్క్స్ ఉంటుంది. దీన్ని మీరు ఇంటి దగ్గర నుంచి ఫాలో కావడానికి అవకాశం ఇస్తున్నాము. అంతేకాకుండా బయాలజీ వాళ్లకు, మ్యాథ్స్ వాళ్లకు, సోషల్ వాళ్లకు మనకు గ్రూప్లో మనం చేసి పెట్టాం. కొన్ని వీడియోస్ రెడీ అవుతున్నాయి, దాన్ని వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఆ 3 సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ను కూడా మీరు నారాయణ డిఎస్సి తిరుపతి యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఎగ్జామ్ సిరీస్ సెకండ్ సెక్షన్ ఎగ్జామ్ సిరీస్ సెకండ్ సెక్షన్ కూడా మార్చి 8 స్టార్ట్ అవుతుంది. మార్చి 8 యాప్లో ఈరోజు సిలబస్ షీట్ ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఎస్జిటి, తర్వాత సోషల్, మ్యాథ్స్, బయాలజీ సిలబస్ షీట్ సెకండ్ ఫేజ్ 2 ఎగ్జామ్ సిరీస్. ఫేజ్ 2 ఎగ్జామ్ సిరీస్ను మీకు నారాయణ డిఎస్ తిరుపతి యాప్లో ఉంటాయి. ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఓకేనా. ముఖ్యంగా రేపు పిఐఈ టోటల్ 160 మార్క్స్ పెట్టాం. పిఐఈ 160 మార్క్స్ ఆఫ్లైన్, పిఐ 160 మార్క్స్. ట్యూస్డే ఉంటుంది, మంగళవారం, అంటే రేపు మంగళవారం, టుమారో. రేపు 160 మార్క్స్కు 2 to 4:30. రేపు 2 to 4:30 పిఐఈ టోటల్ సిలబస్. అంటే ప్రతి వారము ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. పిఐఈ ఒకసారి, తెలుగు ఒకసారి, మ్యాథ్స్ ఒకసారి, సైన్స్ ఒకసారి, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ను డివిజన్ చేసి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ రానంత వరకు మీరు ఇలా వీక్లీ టెస్ట్ రాసుకుంటూ ఉంటారు. టోటల్ సిలబస్ ఒక్కొక్క పార్ట్ను, తర్వాత మోడల్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మార్చి 8వ తేదీ అందరూ అటెండ్ కావాలి. ఇంకొక ఇంపార్టెంట్, ఎస్ఏ బయాలజీలో మనము మెథడ్స్ను ఒక స్పెషల్ బ్యాచ్ చేస్తున్నాం. బయాలజీ మెథడ్స్ మన సార్ గుంటూరు నుంచి వస్తారు, చంద్రశేఖర్ సార్. ఎస్ఏ బయాలజీ మీకు చాలా కీలకం, ఎందుకంటే 20 మార్క్స్ ఉంటుంది మెథడ్స్.
బయాలజీ మెథడ్స్ 20 మార్క్స్. దానికి 4వ తేదీ మార్చి 4 ఫ్రీ డెమో ఉంటుంది. మార్చి 4 ఫ్రీ డెమో. ఎస్ఏ బయాలజీ వాళ్ళు మీరందరూ కూడా గ్యాదర్ కావాలి. ఎందుకంటే స్టాండర్డ్గా కోచింగ్ ఇచ్చేది నారాయణ డిఎస్సి కాబట్టి గతంలో అత్యధిక పోస్టులు వచ్చినాయి ఎస్ఏ బయాలజీలో. కాబట్టి మీరు వెంటనే ఈ ఫ్రీ డెమోకి అటెండ్ కండి. అందరూ ఒక చోట చేరడం అనేటువంటిది ఫస్ట్ చేయాల్సినటువంటి పని. మీరు వెంటనే ఫోన్ చేసి మీరు నారాయణ డిఎస్సి తిరుపతి 733292 ఈ నెంబర్కి ఫోన్ చేసి బయాలజీ గ్రూప్లో ఎంటర్ అయిపోండి. మీకు కావాల్సినటువంటి విధంగా ఫస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్, తర్వాత మెథడ్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పించి మిమ్మల్ని సక్సెస్ అయ్యేటటువంటి విధంగా కనీసం ఈ 2026లో నేను 100% టీచర్గా తయారు చేసే బాధ్యత నారాయణ డిఎస్సి తీసుకుంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సోనండా. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. దిస్ ఇస్ అమర్రాజ్ నరేష్, ఫ్యాకల్టీ ఆఫ్ బయోసైన్స్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ విద్యార్థులకు ఇక్కడ నారాయణ డిఎస్సి తిరుపతిలో మార్చి 4వ తేదీన బయాలజీ మెథడాలజీ ఫ్రీ డెమో ఉండబోతుందండి. స్టేట్ ఫెమ్ ఫ్యాకల్టీచే ఇక్కడ ఫ్రీ డెమో జరగబోతుంది. ఒక్కసారి మీరు ఆ ఫ్రీ డెమోకి వచ్చి మీరు ఆ క్లాస్ విని తర్వాత నిర్ణయం తీసుకోండి. గత డిఎస్సి రిజల్ట్ కానీ తీసుకుంటే నారాయణ డిఎస్సి తిరుపతిలో చాలా ఎక్కువ పోస్ట్ అనేవి చిత్తూరు జిల్లాలో సాధించడం జరిగింది. మరి ఈ నారాయణ డిఎస్సి తిరుపతిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో నేను జువాలజీ కాన్సెప్ట్ అనేది జువాలజీ టాపిక్స్ అనేవి నేను కవర్ చేస్తానండి. నాతో పాటు ఇంకా రాష్ట్ర స్థాయిలో బాగా పేరున్న 4 ఫ్యాకల్టీ కూడా మీకు కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి లైను కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ 40 మార్కులు కంటెంట్ ఉంటుందండి. 40కి 40 మార్కులు సాధించే విధంగా ఇక్కడ కోచింగ్ ఇవ్వబడుతుంది. మీరు ఒక్కసారి నారాయణ డిఎస్సి తిరుపతి అక్కడ మెయిన్ ఆఫీస్కి వచ్చి వివరాలు కూడా తెలుసుకోగలరు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ విషయానికి వస్తే స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో టోటల్గా 80 మార్క్స్కి పేపర్ ఉంటుందండి. 80 మార్క్స్, 20 మార్క్స్ అనేది టెట్ వెయిటేజ్ అండి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ 80 మార్క్స్లో జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి 10 మార్క్స్ అండి. 20 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలండి, ఇవి 5 మార్కులు, 10 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ అండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్కులకు ఉంటుందండి. ఇక్కడ సైకాలజీలో మనకి 3 టాపిక్స్ ఉంటాయండి. వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం 5 మార్క్స్ వస్తాయి. దానితో పాటు కంటెంట్ అండి, కంటెంట్ 40 మార్క్స్ అండి. మరి గత డిఎస్సి విషయాన్ని చూసుకుంటే ఇంటర్మీడియట్ కొంచెం వెయిటేజ్ తక్కువగా ఉంది. కానీ 2018 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పేపర్ని మీరు పరిశీలిస్తే 50% 10th క్లాస్ లోవర్ స్టాండర్డ్ బిట్స్, 50% ఇంటర్మీడియట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము 6th నుంచి ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ కంప్లీట్ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలండి. అప్పుడే మనం జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు మెథడాలజీ అండి, మెథడాలజీ ఇక్కడ చూడండి. మెథడాలజీ అనేది 20 మార్కులకి ఉంటుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టోటల్గా 80 మార్క్స్ అండి. టెట్ వెయిటేజ్ 20 మార్క్స్. చాలామంది నాకు టెట్ 100 లోపు ఉన్నాయి సార్, నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టుకి రీచ్ అవ్వగలని అడుగుతున్నారు. టెట్ మార్క్స్కి ఈ డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే అంతగా సంబంధం ఉండకపోవచ్చు అండి. మరి గత డిఎస్సిలో తీసుకుంటే 90 నుంచి 100 మార్కుల మధ్య టెట్ స్కోర్ ఉన్నవాళ్ళు చాలామంది డిఎస్సిలో విజేతలుగా నిలిచారండి. మరి గత డిఎస్సిలో నువ్వు పాయింట్ మార్కుల్లో 1 మార్కు 2 మార్కుల్లో మిస్ అయ్యావు. ఈసారి ఆ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో విజయం సాధించాలంటే మీరు నారాయణ డిఎస్సి తిరుపతి ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మేమందరం కూడా రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ అందరం కూడా అక్కడికి వచ్చి 100% సిలబస్ మీ అందరికీ కవర్ చేస్తూ రాబోయే డిఎస్సిలో మీ అందరినీ కూడా విజేతలుగా
తీర్చిదిద్దుతామని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మరి మార్చి 4వ తేదీన గెట్ రెడీ ఫ్రెండ్స్, మెథడాలజీ ఫ్రీ డెమో ఉంటుంది. ఆ డెమోని మీరు ఒక్కసారి చూసి డెమో క్లాస్ నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. అంత డైరెక్ట్గా డెమో నచ్చితే జాయిన్ అవ్వండి అని చెప్తున్నానంటే వచ్చే ఫ్యాకల్టీ ఏ స్థాయిలో ఉంటారో మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. ఆల్రెడీ నారాయణ డిఎస్సి తిరుపతి అంటే ఇక్కడ బ్రాండెడ్ అని చాలా మంది తెలుసు. ఇంకా ఎవరికైనా ఈ కోచింగ్ సెంటర్ గురించి తెలియకపోతే మీ అందరూ ఒకసారి రండి. మా క్లాసులు కూడా తర్వాత జరుగుతాయి, వినండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే డిఎస్సి నారాయణ, ఎస్జిటి విషయంలో కూడా డిఎస్సి నారాయణ ఇక్కడ అగ్రగామి సంస్థ అండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అన్ని కోర్సులు కూడా నెక్స్ట్ మంత్ ప్రారంభమవుతున్నాయి. మీ అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా నెక్స్ట్ రాబోయే డిఎస్ఎల్లో విజాతులుగా మారుతారు. పాజిటివ్ థింకింగ్తో మీ అందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నేను ఈ నారాయణ డిఎస్సి తిరుపతిలో జువాలజీ కాన్సెప్ట్ అండి, కొంచెం మేజర్ కాన్సెప్ట్, ఆ జువాలజీ కాన్సెప్ట్ నేను తీసుకుంటున్నాను. ఆ జువాలజీలో ఈరోజు మనం ఒక చిన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దామండి. చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే మీకు ఏంటని తెలుస్తుంది, చూద్దాం. మరి జువాలజీ సెకండ్ ఇయర్లో మొత్తం అవయవ వ్యవస్థలు ఉంటాయండి. అంటే మీరు ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలో ఒక్కసారి చూడండి. ప్రిపరేషన్ విధానం ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రిపరేషన్ విధానంలో మీ అందరూ ప్రిపరేషన్ కొంచెం రాంగ్గా చేస్తున్నారండి. క్లాస్ వైజ్గా పాఠ్యాంశాలను మీరు కంప్లీట్ చేస్తున్నారు, అది రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్మీడియట్ 6th నుంచి ఇంటర్ వరకు సిలబస్ ఉంటుంది కాబట్టి 6th క్లాస్లో ఉండే కాన్సెప్ట్ 8th, 9th, 10th ఇంటర్ వరకు ఎక్కడున్నే ఆ కాన్సెప్ట్ ఒకేసారి చేసి చదివి తర్వాత మీరు టెస్ట్ సిరీస్ ఏదైనా, అంటే ఇక్కడ ఇదే ఇన్స్టిట్యూట్లో మీకు పరీక్షలు పెడతారండి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అవి చేస్తే మీ స్కోర్ను బట్టి మళ్ళీ అదే కాన్సెప్ట్ చదవాలా లేదనే విషయం మీకు తెలుస్తుందండి. క్లియర్ కదండి? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7th క్లాస్లో జీవులలో శ్వాసక్రియ, జీవులలో శ్వాసక్రియ అనే కాన్సెప్ట్ ఉందండి. అంటే ఈ శ్వాసక్రియకి సంబంధించిన మ్యాటర్ ఇంకెక్కడ ఉందంటే 10th క్లాస్ న్యూ సిలబస్లో, 10th క్లాస్ న్యూ సిలబస్లో ఫస్ట్ లెసన్ అండి, జీవక్రియలు, లైఫ్ ప్రాసెసెస్ అనే కాన్సెప్ట్లో శ్వాసక్రియ ఒక జీవక్రియ కాబట్టి ఇక్కడ శ్వాసక్రియ కోసం ఉంటుందండి. ఇది చదువుతూ మీరు ఇంటర్మీడియట్లో చూడండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శ్వాస వ్యవస్థ కోసం మళ్ళీ ఉండండి, అంటే శ్వాసక్రియ వాయువుల వినిమయం అని అక్కడ కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఈ శ్వాసక్రియకు సంబంధించిన సమాచారం ఏదున్నా అక్కడ కూడా చదవాలండి. అక్కడ మనకి అంటే శ్వాసక్రియ వాయువుల వినిమయం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం డెప్త్గా ఉంటుందండి. ఈ 3 పాఠ్యాంశాలు ఒకసారి మీరు కంప్లీట్ చేసి తర్వాత మీరు ఏవైనా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయాలండి. క్లియర్ కదండి? ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో శరీర ద్రవాలు ప్రసరణ, బాడీ ఫ్లూయిడ్స్ సర్క్యులేషన్లో మానవ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. హ్యూమన్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, మానవ రక్త ప్రసరణ వ్యవస్థ. మరి మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి గుండె, సెకండ్ వన్ సంవృత రక్తనాళాలు, అదేవిధంగా థర్డ్ వన్ రక్తం అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సంవృత రక్తనాళాలు అంటే ఇక్కడ అర్థం ధమనికలు, సిరికలు ఉంటాయండి. అంటే ధమనులతో చూడండి, ధమనలు చిన్న చిన్న శాఖలుగా చీలుతాయి, వీటిని ధమనికలు అంటారండి. తర్వాత సిరికలు ఉంటాయండి, సిరికలు. ఈ సిరికలన్నీ కలిసి సిరగా వెలుపలకి వెళ్తాయండి. ఇవి ధమని, ఇవి ధమనికలు, ఇవి సిరికలు. ఇలా ఈ చిన్న రక్తనాళాలైన రక్తకేశ నాళికలు ఉంటే అవి సంవృత రక్తనాళాలు అంటారండి. వాటి స్థానంలో కోటరాలు, సైనసెసెస్ ఉంటే వాటిని వివృత రక్తనాళాలు అంటారండి. ఆర్థ్రోపోడా కొన్ని మొలస్కా జీవుల్లో వివృత రక్తనాళాలు ఉంటాయి. క్లియర్ కదండి? మనం ఇప్పుడు ఈ గుండె అనే కాన్సెప్ట్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. గుండె కరెక్ట్ వినండి, మానవ గుండె. మానవ గుండె అనేది గుండె
మధ్యత్వచం నుంచి ఏర్పడుతుందండి. మానవ గుండె మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. మీరు జీర్ణ వ్యవస్థలు చూసుంటారు. దంతాలు అనేవి బాహ్య మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి. గుండె అనేది మధ్యత్వచం నుంచి ఏర్పడుతుందండి. మరి ఇటువంటి గుండె యొక్క స్థానం కానీ మనం తీసుకుంటే మీడియాస్టైనం అండి. గుండె యొక్క స్థానం మీడియాస్టైనం. మీడియాస్టైనం ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. మన ఛాతీ కుహరములో చూడండి, చెస్ట్ కేవిటీ అండి, థొరాసిక్ క్యావిటీ. ఛాతీ కుహరములో 2 ఊపిరితిత్తులు ఉంటాయండి, లంగ్స్ ఉంటాయి. ఈ 2 ఊపిరితిత్తుల్లో ఎడమ వైపు కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశాన్ని మీడియాస్టైనం అంటారు. ఆ మీడియాస్టైనంలో మానవ గుండె అనేది అమర ఉంటుంది. మరి ఇటువంటి గుండె యొక్క పరిమాణం బిగించిన పిడికిలంతా, ఆ వ్యక్తి పిడికిలంతా ఉంటుందండి. దట్ మ్యాన్ ఫిస్ట్. గుండె అనేది అలా ఉంటుంది. మరి ఇటువంటి గుండెను ఆవరిస్తూ 2 పొరలు ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. గుండెను ఆవరిస్తూ 2 హృదయావరణ త్వచాలు ఉంటాయండి. హృదయావరణ త్వచాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నార్మల్గా గుండె అనుకోండి. వీటిని ఆవరిస్తూ కాన్సెప్ట్ కరెక్ట్గా చూడండి, 2 హృదయావరణ త్వచాలు ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వెలుపల ఉండే దాన్ని సీరస్ హృదయావరణం అంటారండి. సీరస్ పెరికార్డియం. సీరస్ హృదయావరణం అంటారండి. లోపల ఉండేదాన్ని తంతుయుత హృదయావరణం అంటారండి. ఫైబ్రస్ పెరికార్డియం, తంతుయుత హృదయావరణం అంటారండి. అంటే గుండెను ఆవరిస్తూ 2 పొరలు ఉంటాయి. సీరస్ హృదయావరణం, తంతుయుత హృదయావరణం. ఇది గుండెను ఆవరిస్తుంది బాహ్యంగా. ఇప్పుడు గుండె గదుల్లో మళ్ళీ ఒక 3 పొరలు ఉంటాయండి. చిన్న ఇంపార్టెంట్ అండి. గుండె గదుల్లో మళ్ళీ 3 పొరలు ఉంటాయి. ఒకసారి చూడండి. గుండె గదులలో మళ్ళీ, అంటే గుండె గదులు అంటే గుండె గదులను ఆవరిస్తుందని అర్థం. గుండె గోడలు, గుండె గదులు లోపల కాదండి. యాక్చువల్గా చూడండి, గుండెలో 4 గదులు ఉంటాయని తెలుసు. చూడండి, ఇవి గుండె యొక్క గోడలు. ఈ గోడలను ఆవరిస్తూ మరలా 3 పొరలు ఉంటాయండి. కాన్సెప్ట్ చూడండి. వీటిని ఆవరిస్తూ మరలా 3 పొరలు ఉంటాయి. అందులో అన్నిటికంటే బయట వైపు ఉండే పొర ఎపికార్డియం. ఎపికార్డియం అండి. మధ్యలో ఉండే పొర మయోకార్డియం అండి. కండరాలతో స్టార్ట్ అవుతుంది ఇది మయోకార్డియం. ఈ లోపల వైపు ఉండే పొర ఎండోకార్డియం అండి. లోపల వైపు ఉండే పొర ఎండోకార్డియం. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, గుండె గోడల్లో పొరలేవి. మరి గుండెను ఆవరిస్తూ పొరలు ఉన్నాయి కదండి. గుండెను ఆవరిస్తూ ఉండే లోపలి పొర ఇందా చెప్పాను నేను. కాన్సెప్ట్ చూడండి, గుండెను ఆవరిస్తూ ఉండే లోపలి పొర చెప్పాను కదండి ఇందాక, తంతుయుత హృదయావరణం అని. దానిలో 2 పొరలు ఉంటాయండి. వెలుపల వైపు ఉండేది కుడ్యాస్తరం. కుడ్యాస్తరం. లోపల వైపు ఉండేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అంతరాంగ స్తరం అండి. అంటే ఈ అంతరాంగ స్తరమే ఎపికార్డియంగా ఉంటుంది అని అర్థం. చూడండి, అంతరాంగ స్తరమే ఎపికార్డియం. అంటే గుండె గోడల్లో వెలుపల పొరని ఎపికార్డియం అంతరాంగ స్తరం. ఈ అంతరాంగ స్తరం కుడ్య స్తరాన్ని కలిపి మనం ఏమన్నామండి, తంతుయుత హృదయావరణం అన్నాం. తంతుయుత పెరికార్డియం, తంతుయుత హృదయావరణం అన్నాం. ఈ తంతుయుత హృదయావరణంలో 2 పొరలు ఉన్నాయి కదా. వీటి మధ్యలో ఒక ద్రవం ఉంటుందండి. ఒక ద్రవం. ఈ ద్రవాన్నే పెరికార్డియల్ ఫ్లూయిడ్, హృదయావరణ ద్రవం అంటారండి. హృదయావరణ ద్రవం అంటారు. ఈ హృదయావరణ ద్రవం గుండెను అగాధాల నుండి రక్షిస్తుంది, రాపిడి నుండి రక్షిస్తుంది. క్లియర్ కదండి. మరి ఇటువంటి గుండెలో ప్రధానముగా 4 గదులు ఉంటాయండి. తెలిసినవే మీకు. పై 2 గదులు ఏమంటామంటే కర్ణికలు, ఆరికల్స్. క్రింది 2 గదులు ఏమంటామంటే జఠరికలు అండి. జఠరికలు. కర్ణికల గోడలు పలుచుగా ఉంటాయి, రక్తాన్ని స్వీకరించే గుండె గదులు. జఠరికల గోడలు మందంగా ఉంటాయి, రక్తాన్ని పంపు చేసే గుండె గదులండి. మరి ఇటువంటి కర్ణికలు జఠరికలు వేరు చేస్తూ బాహ్య నిర్మాణంలో, కర్ణికలు జఠరికలు వేరు చేస్తూ బాహ్య నిర్మాణం తీసుకుంటే ఒక విభాజకం లాంటిది ఉంటుందండి. దాన్ని కరోనరీ సల్కస్ అంటారండి. ఇది మొత్తం ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ కంటెంట్. టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని మీరు చూడొచ్చు. కరోనరీ సల్కస్ అంటారు.
ఇదే చూసుకుంటే ఈ కర్ణికల పూర్వ భాగంలో ఇక్కడ ఈ భాగంలో ఒక ఉద్భక్త నిర్మాణం ఉంటుందండి. ఉద్భక్త నిర్మాణం ఉంటుంది. దాన్ని కర్ణికా ఉండుకం లేదా కర్ణికా ఉపాంగం అంటారండి. కర్ణికా ఉండుకం ఆరిక్యులర్ అపెండిక్స్ అంటారు. ఇది మామూలుగా బాహ్య నిర్మాణం తీసుకుంటే ఇక్కడ చూడండి కర్ణికల్లోకి రక్తం వస్తుందని చెప్పాం కదండి. అదేవిధంగా జఠరు రక్తాన్ని పంపు చేస్తాయి. ఈ కర్ణికల్లోకి ఇక్కడండి ఈ భాగంలో హృదయ కోటరం తెరుచుకునే దగ్గర ఒక కవాటం ఉంటుందండి. ఆ కవాటం పేరే టెబేసియస్ వాల్వ్. టెబేసియస్ కవాటం అండి. టెబేసియస్ కవాటం. అలా కాకుండా అదో మహాశిర తెరుచుకునే రంధ్రం దగ్గర ఇంకొక కవాటం ఉంటుందండి. యోస్టాచియన్ కవాటం. కాన్సెప్ట్ చూడండి, యోస్టాచియన్ కవాటం. ఇక్కడ చూడండి రెండు కర్ణికలను వేరు చేస్తూ ఇక్కడ కర్ణికాంతర పటలం ఉంటుందండి. కర్ణికాంతర పటలం జఠరికలను వేరు చేస్తూ జఠరికాంతర పటలం ఉంటుంది. ఈ కర్ణికాంతర పటలం దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంటుందండి. ఆ రంధ్రం పేరే పోరామిన్ ఓవెల్. పోరామిన్ ఓవెల్. ఈ పోరామిన్ ఓవెల్ తర్వాత మూసుకొని ఒక చిన్న గర్తం మిగులుతుందండి. దీన్ని ఏమంటామంటే పోసా ఓవాలిస్. పోసా ఓవెలిస్. మరి పిండ దశలో ఈ గర్తం మూసుకోకపోతే దాన్ని ఏమంటామంటే పేటెంట్ పొరామిన్ ఓవెల్ అంటారండి. క్లియర్ కదండి. మరి ఇక్కడ చూడండి జఠరికలు లోపల గోడల్లో చిన్న చిన్న గట్లు వంటి నిర్మాణాలు ఉంటాయండి. ఈ గట్లు వంటి నిర్మాణాలను కాలమ్నే కార్నే అదేవిధంగా ఇంకొక పేరు ఉందండి ట్రాబిక్యులే కార్నే. ఇందులో కొన్ని పెద్ద పెద్ద శంఖాకార గట్టులు ఉంటాయండి. వీటిని ఏమంటారంటే పాపిల్లరీ మజిల్స్. పాపిల్లరీ కండరాలు అంటారండి. ఈ పాపిల్లరీ కండరాలు చిన్న చిన్న రజ్జువులతో కలుపబడి ఉంటాయి. వీటిని స్నాయు రజ్జువులు అంటారండి. స్నాయు రజ్జువులు అంటారు. ఈ స్నాయు రజ్జువులు ఇక్కడ అగ్రత్రై కవాటం ఉంటుంది, ఇక్కడ అగ్రద్వై కవాటం ఉంటుంది. వాటి కోసం కూడా మనం మాట్లాడుతామండి నెక్స్ట్ వీడియోలో. ఇది మీకు గుండె యొక్క బాహ్య అంత నిర్మాణం కొంతవరకు నేను చెప్పడం జరిగిందండి. మీకు ఇలాగే చూసుకోండి. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి చూసుకోండి. ఆఫ్లైన్లో కూడా ప్రతి కాన్సెప్ట్ ప్రతి లైను కవర్ అయ్యే విధంగా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టోటల్ సబ్జెక్టు మీకు పూర్తి చేసి మిమ్మల్ని అందరినీ విజేతలుగా నిలుపుతుంది ఈ నారాయణ డిఎస్సి తిరుపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి విజయాన్ని ఆకాంక్షించే మీ అమర్ రాజా నరేష్ సార్. థ్యాంక్ యూ.